ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అని ఎగ్జామ్స్ మేము నల్గొండలో మళ్ళీ వెళ్ళి రాయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ సెంటర్ లేదు కాబట్టి. ఓకే. అప్పుడు ఫస్ట్ టైం మా విలేజ్లో అంటే ఫస్ట్ క్లాస్, అంటే ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నేనే వచ్చాను. అప్పుడు ఫస్ట్ క్లాస్ రావడం అంటే అంత ఈజీ కాదు అప్పుడు. సో అలా 10th క్లాస్ వరకు అయిపోయింది. 10th క్లాస్ తర్వాత మరి మళ్ళీ చదవాలంటే నియరెస్ట్ టౌన్ అంటే నల్గొండ టౌన్. ఓకే. అక్కడ వెళ్ళి చదవాలంటే ఒక రూమ్ కిరాయి తీసుకోవాలా, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అందువల్ల మా ఫాదర్ ఏం చెప్పాడంటే, చాలు ఇప్పుడు నా నుంచి కాదు అన్నారు. అంతే. అప్పుడు ఏం చేశారంటే నన్ను తీసుకొచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక షాప్లో వెళ్ళి పెట్టారు, బట్టల షాప్లో. ఓకే. 6 to 8 months వర్క్ చేశాను ఇక్కడ. ఓకే. షాప్లో పనిచేశారా సార్? షాప్లో పనిచేసి 10th తర్వాత. అయితే అప్పుడు ఏమైందంటే, నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను చెప్పాను కదా. అవును సార్. దాంట్లో టాపర్స్కి మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ మా స్కూల్కి వచ్చింది. ఓకే. నేను చదువుకున్న స్కూల్కి మా పేరెంట్స్ పిలిచి, మీ వాడు ఎక్కడ చదువుకుంటున్నారని అడిగారు. సార్ అడిగితే మా వాడు చదవట్లేదు అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే, మీరు చదివించలేదు, తప్పని చేశారు, మీ వాడు మంచి చదువుకుంటాడు, మీ వాడికి ఇప్పుడు స్కాలర్షిప్ వచ్చింది, రైట్. సో అలా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేశారు, కౌన్సిలింగ్ చేశారు. అప్పుడు వాళ్ళకి అంటే అనిపించింది చదివించాలని. మళ్ళీ ఆ షాప్ నుంచి తీసేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 1 year గ్యాప్ ఉంది సార్ మీకు? 1 year గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ కూడా అప్పుడు ఇక అంటే డిసైడ్ చేశారు ఏంటంటే, చదివిస్తేనే బాగుంటుంది, అందరూ చెప్పారు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ నల్గొండలో జూనియర్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అక్కడ అడ్మిషన్ తీసుకున్నాను. అక్కడ ఎంపీసీ అడ్మిషన్ తీసుకున్నాను. అక్కడ మరి ఇక డిగ్రీ కంప్లీట్, గ్రాడ్యుయేషన్ చేయలేదు. సారీ, మీరు బీటెక్ కదా సార్? అయితే అక్కడ 1 year చదివాను, డిగ్రీ కాలేజ్లో చదివాను. తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్మిషన్ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్. ఈసీఈ కదా సార్? బీఈ అనేవారు మన దగ్గర బీఈ అంటారు. అవును. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈసీఈ. వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, ఎందుకంటే రైట్ చదివిపించారు. అంటే వాళ్ళు ఉన్న చాలా ఇబ్బందులు ఉండేది, ఆర్థిక ఇబ్బందులు, అంత ఈజీ కాదు. అప్పటికి వాళ్ళు చదివించారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి ఇక్కడికి హైదరాబాద్ ఉస్మానియా సిటీలో అడుగు పెట్టేంత వరకు మీరు స్కూల్లో అంటే 3rd కానీ 7th కానీ బై వాక్లో అంటే వెళ్ళేవారు కదా సార్? వాక్ చేసుకుంటూ వెళ్ళేవారు కదా అప్ టు 10th వరకు. అప్పుడు ఎప్పుడన్నా మీరు ఏమైనా డ్రీమ్లు ఉండేవా సార్? మీ కళలు ఉండేవా? నేను బాగా చదువుకోవాలి, నేను మంచి ప్రొఫెసర్ని అవ్వాలి, లేకుంటే పైకి రావాలి, బయట దేశాలు వెళ్ళి వర్క్ చేయాలి, ఇట్లా ఏమైనా కోరికలు ఉండేవా? బాగా చదువుకోవాలని కోరిక ఉండేది. అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితులు మీకు తలుచుకుని ఎక్కడైనా డ్రాప్ అవ్వడానికి అలాంటి సిచ్యువేషన్ ఏమనిపించింది? డ్రాప్ అవ్వడానికి ఎప్పుడు అవకాశం ఉంటుండే, ఎందుకంటే చెప్పాను కదా మా పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ప్రతి నెల అంటే ఖర్చు అయితే ఉంది కదా ఇప్పుడు. అవును సార్. కాకపోతే ఏంటంటే నాకు ఈ స్కాలర్షిప్స్ అవి వచ్చేది, అయినా కానీ కొంత ఖర్చు అవుతుండే. ఓకే. ఆ ఖర్చు కూడా చాలా కష్టంగా ఉంటుండే. అందువల్ల అప్పుడప్పుడు మా పేరెంట్స్ ఈ ఇబ్బందులు ఎక్కువైనప్పుడల్లా కొంత మా ఫాదర్కి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్ కూడా జరుగుతుండే. ఓకే. మళ్ళీ లేదు చదువుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో అలా నడిచింది. కాకపోతే నాకు పట్టుదల ఉంటుండే చదువుకోవాలని. మా పేరెంట్స్ కూడా ఉంటుండే పట్టుదల. కాకపోతే వాళ్ళకి ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత ఈ డిస్కషన్ జరుగుతుండే. కాకపోతే ఎట్లనో గట్టెక్కేసాం. మీకు అత్యంత బాధ కలిగించేటి ఏమన్నా సార్ బాల్యంలో? పేదరికం కానీ లేకుంటే ఇంకేదైనా సమస్యలు మిమ్మల్ని వెంటాడినాయి? సమస్య వచ్చేసి ఈ పేదరికమే. ఎందుకంటే ప్రతిదానికి డబ్బు అయితే అవసరం. మరి ఏంటి సార్ ఇంత పేదరికంలో? పుస్తకాలు కొనుక్కోవాలన్నా డబ్బు అవసరము. ఆ పుస్తకాలు కూడా డబ్బులు లేకుంటుండే. నేను ఇంజనీరింగ్ అంతా కూడా ఒక 2 పుస్తకాలు కొన్నాను. లైబ్రరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓయూలో కూడా సో అంత అవసరం కూడా రాలేదు. ఎప్పుడైనా అవసరం వచ్చినా కానీ మా ఫ్రెండ్స్ పుస్తకాలు తీసుకొని చదువుతుండేవాడిని. ఆ ఇబ్బందులు అయితే ఉండే. తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు పై చదువుల కోసము చాలామంది మా స్నేహితులు యూఎస్ఏకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే నేను చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అప్పుడు మేము చదివినప్పుడు
అది చాలా డిమాండ్లో ఉండే. తర్వాత అవకాశాలు కూడా ఉంటుండే, బయట కూడా అవకాశాలు ఉంటుండే. పై చదువులు బయట చదివితే ఇంకా పెద్ద అవకాశాలు వస్తుండే. కాకపోతే నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదా ఆర్థిక ఇబ్బందులు ఉంటుండే. నేను ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మా పేరెంట్స్ని డిమాండ్ చేయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సాచురేషన్కి వచ్చేసారు, ఎందుకంటే ఇంకా ఎక్కువ చదివించలేము అనేది ఉండే. అయితే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పట్లాగా అప్పుడు ప్లేస్మెంట్స్ అవి లేకుండే. ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక అప్లై చేసుకోవటం, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, అంటే జాబ్ నోటిఫికేషన్ చూసి వాటికి అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పటిలాగా లేదు, అట్లా పరిస్థితి అప్పుడు లేకుండే. ఆ మధ్యలో ఏమైందంటే నేను ఎంటెక్ ఎంట్రన్స్ రాశాను, కంప్యూటర్ సైన్స్. మన దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలోనే సీట్ వచ్చేసింది. ముఖ్యంగా నేను జాయిన్ అయిన పర్పస్ ఏంటంటే నెలకి 600 రూపాయలు వచ్చేది ఎంటెక్ చేస్తే. సో అంటే ఆ విధంగా ఒక అంటే ఆర్థిక ఇబ్బంది పోతుంది కదా కొంచెం. 600 రూపాయలు అప్పుడు కొంచెం మంచి రెమ్యునరేషన్. సో దానికోసం నేను జాయిన్ అయిపోయాను. కాకపోతే ఈ జాబు వేట అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుండే, రైట్. నేను ఎంటెక్ జాయిన్ అయినప్పటికీ, ఎందుకంటే ప్రయారిటీ అనేది అంటే జాబ్. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఏంటంటే వాళ్ళకి జాబ్ చేయాలని ఉంది. అయితే ఆ మధ్యలో మళ్ళీ నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండేవాడిని జాబ్స్ కోసం. తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా వచ్చి ఉండే మధ్యలో. ఓకే. కాకపోతే అది డిలే అయింది కొంచెం దాని. అందుకే ఆ లోపల నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. డైరెక్ట్ ఈ మీకు చదువు అయిపోవడంతో జాబ్లో జాయిన్ అయ్యారా? అయితే ఎంటెక్ ఏంటంటే అప్పుడు 1.5 years ఉండే. ఓకే. ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక వితిన్ 1 weekలో ఏమైందంటే ఆ కంపెనీ వాళ్ళు, కేరళ కంపెనీ డైరెక్టర్ మా హాస్టల్కి వచ్చారు. ఆయన ఓకే. అక్కడికి హాస్టల్కి డైరెక్టరు, ఇంకా ఆయనకి అసిస్టెంట్, వీళ్ళందరూ వచ్చేసి అక్కడే ఇంటర్వ్యూ చేసేసి అక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి నాకు ఇంకో మా ఫ్రెండ్కి ట్రైన్ టికెట్స్ కూడా ఇచ్చారు వాళ్ళే. అంటే మేము ఇంకా నేను చెప్పినట్టు ఈ జాబ్ ప్రయత్నంలోనే ఉన్నాం, ఇంకా వేరే జాబ్స్ కూడా వెతుకుతున్నాము. కాకపోతే ఇది ఆల్రెడీ వచ్చేసింది. సో వెళ్ళాలా అంత దూరము వద్దా అనేది అంటే డిస్కషన్ అయితే జరుగుతుండే. కాకపోతే మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే కేరళ బాగుంటుంది చూసి సరే వెళ్దామని వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత నాకు ఆ ప్లేస్ బాగా నచ్చింది. కేరళ మొత్తం కూడా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను నల్గొండ నుంచి అది ఎడారిలాగా ఉంటుంది, అక్కడ పోయి చూస్తే అసలు చాలా పచ్చగా, రైట్, అవును, గ్రీనరీ, తర్వాత సముద్రము, నీళ్ళు, అవన్నీ చూస్తే చాలా. అక్కడ మొత్తం 1.5 years చేశాను. దాని తర్వాత డైరెక్ట్ ఓయూకి వచ్చాను. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఓకే, రైట్. హైదరాబాద్కి వచ్చి ఒక 3 నెలల పాటు సిబిఐ ఇట్లా చేశాను సార్. ఓకే, డైరెక్ట్ ఓయూ కాకుండా మధ్యలో సిబిఐ ఉంది. సిబిఐ ఇట్లా చేశాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అది కూడా వదిలేసేసాను. ఓకే, వదిలేసేసి ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్లో ఏదో కొన్ని రోజులు పనిచేశాను. అంటే పార్ట్ టైం బేసిస్ మీద చేశాను. ఉద్యోగ వేటలనే ఉన్నాను. అప్పుడు ఏమైందంటే మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలో సార్ బిఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేశారు. అంతకుముందు లేకుండే, మేము చదివినప్పుడు కంప్యూటర్ సైన్స్ లేకుండే, ఓన్లీ ఎలక్ట్రానిక్. ఓకే. సో 1985లో నాది ఎంటెక్ అయిపోయింది. వీళ్ళు 85లోనే స్టార్ట్ చేశారు. ఓకే, ఏది బిఈ కంప్యూటర్ సైన్స్. ఫస్ట్ ఇయర్ అయితే కామనే ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చే వరకు, ఇంకా థర్డ్ ఇయర్ వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. కంప్యూటర్ సైన్స్ టీచ్ చేయడానికి ఎంటెక్ చేసిన వాళ్ళు కావాలి. ఓకే, ఆల్రెడీ ఏం చేశారంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు, ఇంకా అవసరం ఉంది వాళ్ళకి. ఓకే. సో అప్పుడు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గరుడాచార్య ఉండేవారు. ఓకే, ఆయన ఆధ్వర్యంలోనే ఈ డిపార్ట్మెంట్ ఉండేది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ కాలేదు.
కోర్సు మాత్రం స్టార్ట్ చేశారు. ఈ కోర్స్ స్టార్ట్ చేశారు. ఎవరైనా ఉంటే తీసుకురండి అంటే మా ఫ్రెండ్స్ తీసుకెళ్తే ఇట్లనే లోపలికి వెళ్ళాను. ఇక కాలేజీ నాకు పరిచయం లేదు, అక్కడే చదువుకున్నా కాబట్టి